కూలింగ్ మామూలు రే 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 నీ వ్లాగ్ చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉండేది. పెట్స్ ఆడ పెట్టాన విషయమే మర్చిపోయాను. ఫ్యూజ్ బాక్స్లో కాలిపోద్ది. సార్ మీరు మేడమా? ఇవ్వకపోతే బండిది ఇండికేటర్ పోతే సరే. హీరో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అమ్మాయిలందరూ మొహం మీద కేజీలు మేకప్ వేసి కట్టేసుకుంటారు, కానీ ఒక్కరు చూస్తారు. ప్రతి ఒక్కరు చూస్తారు. ఐ థింక్ పొద్దునెప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చిండు మహాత్ముడు. ముయిరా ముండా, నా వల్ల లేట్ అంట. ఏం మాట్లాడుతున్నావు? అది దాని రివర్స్ అనుకోవాలా? పొద్దున ఎందుకు 6 గంటలకు ఫోన్ చేస్తానే ఉన్నా, ఫోన్ ఏమో ఎత్తవు. పెద్దోళ్ళుగా మీరేమంటది కదా వేసినా ఇలా. ఎండ వస్తుంది, త్వరగా ముందర వెళ్ళిపోదాం రా అంటే లేస్తే కదేడా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూస్తున్నా నితిన్ సాయి బ్లాగ్స్. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈరోజు నేను నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో పెట్టాను, నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? మెయిన్ రీజన్ వచ్చేసి నాకు స్పెట్స్ అయితే పోయి ఉన్నాయి. సో పోయిన వీకెండ్ రైడ్లో నేను రైడ్ చేస్తుంటే అంటే హెల్మెట్ వేసుకుంటా ఉన్నాను, స్పెట్స్ అయితే బండికి వెనకాల పెట్టాను అనమాట. సో అది స్పెట్స్ అక్కడ పెట్టాన విషయమే మర్చిపోయాను. సో అదొకటే మెయిన్ రీజన్ అనమాట. సో ఆ స్పెట్స్ అయితే వెళ్ళేదాళ్ళు ఎక్కడ పడిపోయినాయి. సో చాలా ఎతికాను, కానీ ఏ లాభంలా పోయినాయి. అసలు కనిపించలేదు. మొత్తం ఊరంతా ఎతికినా, నేను వెళ్ళిన రూట్ అంతా ఎదుగుతానే ఉన్నా. ఏడ కనిపిస్తే కదా. ఎవరు తీసుకున్నాడు వాడు. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 पे इतनी अच्छी पार्टनरशिप चल रही थी। ओ भाई मारो, मुझे मारो. నా తప్పులే, ఓనని అమ్మా. సరే పడుకో, ఏముందిలే. ఇంకా పెట్స్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను నెల్లూరుకి. సో పాయింట్స్ అయితే ఉన్నాయి, ఫోటో అయితే తీసుకున్నాను. ఆ సైట్ ఎంత ఉందని, -1 అనుకుంటా. ఎనివే చూద్దాంలే. సో ఈరోజు నేను నెల్లూరుకి నాయబ్ అయితే వెళ్తున్నాను. వెనకాల ఉన్నాడు కదా నాయబు, మా ఫ్రెండ్ అనమాట. వేస్ట్ నాయలు, రే ముష్టి నాయలా. కరెక్ట్గా వచ్చింది వాడు కొంచెం వెనక్కి చూడాలి కదా. ఓడిపడ్డాడు గొమ్మకు వచ్చి వెనక్కి వస్తా ఉన్నాడు. జస్ట్ మిస్రా నాయన. హలో బ్రో, పేరేంది? ఫీడ్ అయి ఉంది. నేను హెల్మెట్లో వచ్చి మాట్లాడుతున్నాను, పేరు చూడాల. ఫోన్ ఆఫ్లో ఉంది. జావానే సెల్ఫ్, సేమ్ ప్రాబ్లం నాది కూడా. మీరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టించున్నారు బండికి. కంట్రోల్ అవుతుంది. టైర్ అరిగిపిల్ల, దానివల్ల షేక్ అవుతూ ఉండేది. అప్పుడు ఇప్పుడు షేక్ అవటంలా చేయవదిలేసిన. మన సస్పెన్షన్ బాగాలేదు, అది బాగాలేదు అనుకున్నాం కదా. అయ్యో సంథింగ్ ఇస్ బర్నింగ్. చెట్లనే తగలబెడుతున్నారు. ఏం సన్ స్క్రీన్, ఈ ఎండలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే వాడాలి, లేదంటే బొగ్గు అయిపోతారు మొహం, కాళ్ళు, చేతులంతా. సో ఇక ఎక్కడ నీళ్ళు ఆపి సన్ స్క్రీన్ పూసుకోవాలా. నేను సన్ స్క్రీన్ తెచ్చుకున్నాను. ఈ ఎండ అయితే భయంకరం ఉంది గాయస్. సో ఎండలో బయటికి లేకపోతే ఖచ్చితంగా సన్ స్క్రీన్ వేసుకునే పోండి, లేదంటే మటాష్ అంటే ఫేసు, కాళ్ళు, చేతులు మొత్తం హెవీగా ఉంది అసలు. ఎండలు మొన్నటి నుంచి 42 degreesలో ఉంది హీట్ అయితే. ఈ ఎండలో కానీ టీ షర్ట్లు వేసుకుని బయట నుంచి ఉంటే ఒక 10 నిమిషాలు నల్లంగా అయిపోతాడు ఖచ్చితంగా. అట్లున్నాయి ఎండలు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక నీడ ఉన్నట్టుంది ఇక్కడ, ఆపుదాం. చెట్ల నీడ. ఓహో, సన్ను మామ మేఘాలు వెనకపోతే పోయి దాక్కున్నాడు. సన్ను మామ మేఘాల దగ్గర పోయి దాక్కున్నాడు. ఇది చూడ బాగుంటుంది. ఇది లోషన్ ఇది క్రీమ్ అనుకున్నాను. అది చూడ లోషన్ లాగా ఉంది. బ్రైట్నెస్ వస్తుంది చూస్తే. బాగా డ్రై అయిపోయింది. స్కిన్లో అబ్జర్వ్ చేస్తుంది. స్కిన్ లాగా ఇంగ్లీష్ మాట్లాడండి. దట్ట ఐ థింక్ వాటో వాట్. ఈ సన్ స్క్రీన్ పూసుకుంటే చిరాకు పడుతుంది. అమ్మాయిలందరూ మొహం మీద కేజీలు మేకప్ వేసి కట్టేసుకుంటారు, కానీ వాళ్ళు జస్ట్ సన్ స్క్రీన్ పోస్తాయి, మొహం మీద మేకప్ పూసేస్తారు. దాని మీద మళ్ళీ క్రీము, మళ్ళీ దాని మీద క్రీము, సిరము. ఎన్ని పోస్తారా బాబు. ఈ సన్ స్క్రీన్ పూసే లేకపోతే చిరాకు పడుతుంది. వాళ్ళు అన్ని క్రీములు ఎట్టు పోస్తారా. గ్రేట్ రా అమ్మాయిలు నిజంగానైనా. సో మొన్న నా స్పెట్స్ అయితే పోయాయి కదా, నేను హెల్మెట్ వేసుకుంటా, నా స్పెట్స్ అయితే వెనకాల బ్యాక్ సీట్లో పెట్టేస్తున్నాను. సో అది స్పెట్స్ ఉన్నాయని మర్చిపోయాను. అసలు స్పెట్స్ తెచ్చాననే విషయమే మర్చిపోయాను. సో వెనకాల పెట్టాను. బండిలో మామూలుగా వెళ్ళిపోతాను, ఎట్ట పడిపోయాను అనమాట. సో ఎలా ఎవరైనా స్పెట్స్ వాడే పని అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ వేసుకునేటప్పుడు. సో నేను మామూలుగా హెల్మెట్ వేసుకుని స్పెట్స్ వేసుకుందాం అనుకున్నా, కానీ మర్చిపోయా ఆ విషయం అసలు. సో దానివల్ల అట్లా స్పెట్స్ అయిపోయాయి అనమాట. బ్యాడ్ లక్. సో ఎనీవే, సో నెల్లూరులో సంతోష్ అయితే ఉన్నాడు. సంతోష్, నేను, నాయబ్ అయితే వెళ్దాం బయటికి అటా ఇట. ఇదే తేడాగా ఉంది. రే వర్షం పడితే ఏందో కంపెనీసా. అరే చందమామ కాదు, వర్షం పడేలా చూడు. మేఘాలు చెట్టు ఉన్నాయో. ఏదో తేడాగానే ఉంది. మేఘాలేమో నల్లగా ఉన్నాయి, ఎండ ఏమో సర్ర అంటున్నాడు. ఏం జరగబోతుందో ఈరోజు. ఈ సన్ స్క్రీన్ పూసా ఒకటి గుర్తొచ్చింది అనమాట. సో నాకే ఇలా జరుగుతుందో లేదంటే మీకు ఇలా జరుగుతుందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఏంటంటే నేను మామూలుగా నార్మల్ డేస్లో అయితే ఫేస్ క్లీన్ చేసుకొని బయటకు వెళ్తాను అనమాట. సో ఫేస్ క్లీన్ చేసినప్పుడు అయితే ఎవ్వరు చూడరు. అదే నేను మా హెయిర్ మీద ఆయిల్ పెట్టుకొని మొహం అంతా జిడ్డుగా ఉంటుంది చూడండి, ఆ టైంలో బయటికి వెళ్తాను. ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. అమ్మాయిలు, క్లాస్మేట్స్, అసలు మెయిన్ మా క్లాస్ అమ్మాయిలు చూస్తారు అనమాట. ఆ టైంలో చే అనిపిస్తుంది. నాకు చీ అనిపిస్తుంది ఒక్కసారిగా. నార్మల్ టైమ్స్లో అయితే నేను హెవీగా ఫేస్ వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని బయటికి వెళ్తాను అనమాట. సో ఆ టైంలో ఒక్కడు కూడా చూడరు. నేను కరెక్ట్గా ఏ రోజు హెయిర్ ఆయిల్ పెట్టుకుంటానో కరెక్ట్గా ఆ రోజే చూస్తారు అనమాట. ఓలేమనుకుంటా ఈడే నీ చుట్టూ ఆయిల్ ఇట్టున్నాడు అంటారు. నాకే ఇలా జరుగుతుందో లేదా మీకు ఇలా జరుగుతుందో కింద కామెంట్ చేయడం మర్చిపోదు ఖచ్చితంగా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. సో ఇందాక మాకు తెలిసిన ఒక బ్రో అయితే ఫోన్ చేశారనమాట. సో అన్నది కూడా జావా 42 ఒక నిమిషం, జావా 42 అనమాట. రే నీ
బ్లాగ్ చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక్క నిమిషం 10 నిమిషాలు లాగు. సో ఆ బ్రోది కూడా జావా 42 అనమాట. సో ఫోన్ చేసి బ్రో ఇట్లా ఏమైంది అక్కడ, మామూలుగా ఆపుకున్నట్టున్నారు, ఏందో యాక్సిడెంట్ అయింది అనుకున్నా, జస్ట్ మామూలుగా ఆపినట్టున్నారు. సడన్గా అట్లా అందరూ గుంపు కట్టుకు చూస్తుంటే ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటారు ఖచ్చితంగా. సో ఎనివే, సో ఇందాక తెలిసిన బ్రో అయితే ఫోన్ చేశాడు కదా. సో అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇలాంటి జావా 42 అనమాట. సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఫోన్ చేశాడు. సో సెల్ఫ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోండి గైస్. సో ఎందుకంటే సెల్ఫ్ స్టార్ట్ అయినప్పుడు ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంది కదా, సో అలా ఫ్యూజ్ అయితే మార్చుకుంటే సెట్ అయిపోద్ది. అలాగాక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అప్పుడు కూడా స్టార్ట్ అవ్వలేదంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫ్యూజ్ బాక్స్లో ఫ్యూజులు మారుస్తూ ఉంటారు అనమాట స్టార్ట్ అయ్యేదాకా. సో అలా పెట్టిన ప్రతిసారి ఆ ఫ్యూజ్ బాక్స్ దగ్గర కాలిపోద్ది అనమాట వైర్ అంతా. సో ఆ వైర్ కాలిపోయినప్పుడు జావా 42కి సపరేట్గా చెప్తున్నాను. సో ఆ వైర్ బాక్స్ అయితే విడిగా దొరకదు, విడిగానే దొరకదు కదా చెప్తున్నాను. సో ఆ ఫ్యూజ్ బాక్స్ కొనాలంటే మొత్తం బాడీకి ఉన్న వైరింగ్ కిట్ అంతా మొత్తం కొనాలి ఖచ్చితంగా, లేదంటే ఆ ఫ్యూజ్ బాక్స్ అయితే విడిగా అయితే రాదు. సో అదొకటే మెయిన్ చెప్తున్నాను, జాగ్రత్త తీసుకోండి. జావా 42 బైక్ కొన్న వాళ్ళు ఒకటే. సో అది ఒకవేళ ఫ్యూజ్ బాక్స్ ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదంటే ఫ్యూజ్ బాక్స్ వస్తే మార్చండి, 2 సార్లు మార్చండి. అంతేగాని ఒక స్టార్ట్ అవ్వట్లేదని మారుస్తూ అంటే ఖచ్చితంగా ఫ్యూజ్ బాక్స్లో కాలిపోద్ది. సో మెయిన్గా చెప్తున్నాను, అదొకటి చెప్తున్నాను, ఫ్యూజ్ బాక్స్ అయితే ఖచ్చితంగా కాలిపోద్ది. సో ఒకవేళ జావా 42 బండి కొంటే మాత్రం ఇది ఒకటి ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోండి. చెకింగ్ రో, ఎలక్షన్ టైం వచ్చిల్లా, అదే సో పోయినసారి కూడా నాది కూడా సేమ్ అదే ప్రాబ్లం అనమాట. సెల్ఫ్ అయితే పనిచేయలేదు, ఎంత నొక్కినా కూడా పనిచేయలేదు. సో అందుకని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. సో ఫ్యూజ్ మార్చాడు, అప్పటికి పనిచేయక అట్లా మారుస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ టైంలో నేను లేను అక్కడ. సో బండి ఇచ్చేసి వచ్చాను. సో ఫ్యూజులు మారుస్తూ ఉండడానికి ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ అయితే కాలిపోయింది. నేనేమనుకున్నాను, ఇక్కడ ఫాగ్ లైట్స్ హజార్ లైట్స్ పెట్టించాను కదా, దానివల్ల భారం అంతా సెన్సార్ మీద పడి అట్లా ఇట్లా అనుకున్నాను అనమాట. సో అది కాదు మెయిన్ రీజన్ వచ్చేసి. సో ఇట్లా నేను చేసినప్పుడు సో అన్న ఫ్యూజులు మార్చి సో ఫ్యూజ్ బాక్స్ దగ్గర అయితే కాలిపోయింది. సో దానికి మనం ఏం చేయలేము, మనం తప్పే అనమాట అది వాళ్ళకి ఇవ్వడం. సో ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. సో నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను గాయస్. ఎండ ఏందిరా బాబు ఇట్టుందే, చెమట పులుగు రక్తం కారేలా ఉంది. బాబా బగమని మండిపోతుంది రా ఎండ. కడుపు నిండిపోయింది. సో జిలానీ టిఫిన్ సెంటర్ అనమాట, బుచ్చులో ఫేమస్ అనమాట. ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్, మామూలుగా ఉండదు. ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడే తినేసి వెళ్తాను ముందర. జొన్నవాడ టెంపుల్. సో వాటర్ లేవా? ఉన్నాయిరా, మళ్ళీ ఉంటుంది ఇక్కడ. సో నెల్లూరుకి అయితే వచ్చేసింది గాయ్స్. ఐ హాస్పిటల్ అయితే ఉంది, దాని ఎదురుగా రాయల్ ఆప్టికల్స్ అయితే ఉందన్నమాట. సో ఒకడైతే స్పెట్స్ అయితే కొనడానికి వెళ్తున్నాను. నెల్లూరులో ట్రాఫిక్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఒక జావా ముందు ఇంకో జావాని ఓవర్టేక్ చేస్తే వచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. సంతోష్ బండి. సో సంతోష్ ఇంటికి అయితే వచ్చాను. ప్రజెంట్ అయితే ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. కొంచెంసేపు సంతోష్ వాళ్ళ ఇంట్లో ఉండేసి ఇంకెళ్ళాం, ఓడి వస్తాను చెప్పాడు. అమ్మ ఎండలు ఏంటి అట్లా ఆయన సూర్యుడు పైన స్ట్రా వేసి తాగుతూ ఉంటాడు మన
శక్తిని. పాలి నేనేం అనలేప. My name is Megan Asif. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. నువ్వు ఎందుకు వచ్చావు? వీడియో ఆపు. నువ్వు చూడకుండా సౌండ్ వస్తుంది, సౌండ్ లేకుండా చేస్తే బాగుంటు. కుయ్ 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 సౌండ్ వస్తుంది అని చేస్తే. సర్లే అందగాడేలే. నువ్వు మంచిదాన్ని నేనే లంగోని పిల్లట్రాడా ఏ పాపా 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 ఎక్కువ ఇచ్చేది రే ఎండ పడుతుంది ఈరా. రెండుకి రెండు ఇమ్మన్నా. ఫస్ట్ అది న్యాయంగా ఉండాలి. అది ఇవ్వకపోతే బండిది ఇండికేటర్ పోతే. సరే ఈరా కానీరా. అది చేతిలో పెట్టు. ఫస్ట్ చేతిలో పెట్టు. ఇవ్వకపోతే రొగ్గొట్టం అన్న. ఓకే నేను కొడతా కానీ ఇచ్చి ఇచ్చే ఇచ్చే నువ్వు చేతి దగ్గర ఉంది టెంట్ ఇరిగిపోద్ది. ఇచ్చేరా ఎండ పోతుంది. చెప్తాడు ఇస్తాడు కావాలి. నేను ఇదేనా బాయ్ 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 బాయ్. ఏ సంతోష్ లెన్స్ కాటుకు బా. ఆడికి నెట్టు లెన్స్ కాట్ ఇట్టుందా? ఓహో అంతలాగా తిప్పాలి ఈడ. లేడీడా ఇదే అడుగుంది అప్పుడేడా ఎంత స్పీడ్ వెళ్ళిండా. సో గాయస్ చెప్పడం మర్చిపోయా, నా ఫ్రెండ్ టైర్ మార్చాను కదా. సో ఇక్కడే అనమాట యోకోహోమా. ఏది ఇదే అదే యోకోహోమా టైర్స్ అనమాట. సో నేను సిఎట్ టైర్ అయితే మార్పించాను ఇక్కడ. సో ఇద్దో గాయస్ ఇదే. సో మొత్తం టైర్ అయితే అరిగిపోయింది. ఇక్కడే అనమాట మార్చింది. బ్యాక్ టైర్ ఇక్కడే, ఫ్రంట్ టైర్ కూడా ఇక్కడే అనమాట. యోకోహోమా షోరూమ్ దగ్గర అయితే మార్పించాను అనమాట. నువ్వు వెళ్ళిపోయిలా ఎప్పుడా? ఈడు వెళ్తుంటే అర్థం కాదు. అమ్మ ఎవరు ఒరే షెల్ అంటే కదరా. నా ఇష్టం రా. సండే స్టాండ్ వేస్తే మంచిదిరా. నీకు తెలుసా? తెలీదు. ఎప్పుడు మూసుకున్నారా? ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకా ఓపెన్ కాదు. 20 minutes టైం పడుతుంది. చూసుకుంటారా? 5,000కి. देखो किसकी अच्छी
అదే బాగుంది. ఇదే అది అది ఇది మామూలు స్పెట్స్ ఉంటాయి కదా, అలా ఉంది చూద్దాం. అది డిఫరెంట్గా బాగుంది. నేత చెప్తా అది తీసుకున్నా. నీ ఇష్టం నా ఇష్టమైంది చెప్తున్నా బాగున్నాయి. పెట్టి ఎక్కడ 50 రూపాయలు పెట్టి కూలింగ్ కూలింగ్ మామూలు నా సైడ్ చెప్పి బ్లూ వస్తుంది ఇలాంటి చేయించుకో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? లెన్స్ లెన్స్ ఇలా తీసుకుంటే అయితే వేరే చూడు. హీరో వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హీరో ఈ స్పెట్స్ బాగున్నాయి రా నాయ. ఇంకేం మోడల్ లేదు దీనిలో. దీని ప్రైస్ ఎంత ఒకసారి? ఇప్పుడు ఒకటి తీసుకోండి, ఇంకోటి అవును కదా, సేమ్ అదే కాస్ట్. బాగుంది. సూపర్ ఉంది. బాగా బాగుందిరా. నిజం చెప్పా, నిజంగా బాగుంది. కావాలని నా పద చెప్తాను మీరు. నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. బాగుంది కదా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. గుడ్డోడు మాత్రం. A few moments later. చూడు బాగుంది నిజంగా. వాళ్ళు వేసుకుంటారు. మరి బాగున్నాయి. అయ్యా బాగుంది లేదు రేపైతే. ఇది బాగుంది. తీసుకోవచ్చు. ఇందా నువ్వు ఇచ్చిన స్పెట్స్ వాడు చూసాడు. ఇది పెద్దది ఉంది. హెల్మెట్లు వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ వేసుకొని చూడరా, హెల్మెట్ వేసుకొని చూడు. సూపర్ ఉన్నారా? బాగున్నా లేదు? రే బాగాలేదురా. ఉంది రే బాగున్నాడు. చెప్పు బాగున్నాడు. బాగుంది. నువ్వు ఏదో ఫిక్స్ అవుతుంది కదా. రే ఇది బాగుంది. ఇది కూడా ఉంది. 5 minutes later. నేనైతే సన్ గ్లాసెస్ ఒకటి, నార్మల్ గ్లాసెస్ ఒకటి తీసుకున్నాను. బాగుందో లేదో కింద కామెంట్ చేయండి అబ్బా. నీదేం నస? నీ నస ఏం చెప్పా? నేను సంతోష్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. రే 2000 years later. సో 11కి వెళ్తే 12 బయటకు వచ్చాను అనమాట. లెన్స్ కార్ట్లు అయితే నేను ఒక 2 లెన్స్ అయితే తీసుకున్నాను. 2 స్పెట్స్ అయితే. ఏందరా ఇది? దీన్ని క్లీనర్ అంటారు. నువ్వు షో చేయబాక. లా అయితే వస్తుంది. ఎందుకు రే రే అట్ట పోయేది. రా ఇప్పుడు రానా ఏ